యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞాపన నీకు లభించును. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని గూర్చిన విజ్ఞాపన నీకు లభించునని చెప్పుచున్నాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఎవరి వల్ల వచ్చినండి? యెహోవాయే జ్ఞానమిచ్చును, తెలివి ఇవన్నీ కూడా దేవుని నోట నుంచే వచ్చును. మనము చాలా అడుగుతూ ఉంటాము దేవుడిని. ఎన్నో కొన్ని మన ఇంట్లోకి, మన గృహాల కోసము, మన బిడ్డల చదువుల కోసము, లేకపోతే మన బిడ్డల కోసం, ప్రతి ఒక్కరి కోసము మనం అడుగుతూ ఉంటాం. కానీ అది ఎవరు ఇవ్వాలి? ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. దేవుని దగ్గర ప్రతీది కూడా దేవుని గూర్చిన విజ్ఞాపన నీకు లభించిందని చెప్పుచున్నాడు. యెహోవాయే జ్ఞానమిస్తానని చెప్పుచున్నాడు. మనుషులు కాదు, నేను కాదు, నీవు కాదు. ఒకవేళ ఇక్కడ నేను బోధించుచున్న నేను కూడా కాదు, యెహోవాయే జ్ఞానమిస్తానని చెప్పుచున్నాడు. అవి పొందుకునేటకు మనము దేవుని యందు భయభక్తిని కలిగి ఉండాలి. మనము భక్తిని, వినయమును కలిగి ఉండాలి. వెండి బంగారముల కోసము కాదు, దేవుని వాక్యముని కోసము వెతకాలి. దేవుని రక్షణ కొరకు యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడని మనం ఎరిగి దేవునికి మనము మొరపెట్టాలి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివి ఇచ్చేవాడు, ఆయన నోట నుండి వచ్చును. తెలివి జ్ఞానమును కూడా యెహోవా నోట నుండి వచ్చి ఉన్నాడు. తెలివి జ్ఞానమును కాదు, సమస్తమును కూడా దేవుని నోటనే ఉన్నవి. ఈ భూమి ఆకాశములు కూడా దేవుని నోట నుండే వచ్చి ఉన్నవి. ఇవి మనుషులము కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుని నుండి వచ్చినవి తప్ప కానీ మన వల్ల అయితే ఏదీ కాదు. మనకు దేవుడే సొలొమోను కంటే జ్ఞానముని ఇమ్మని మనం దేవుని అడగాలి. సొలొమోను అంత కాకపోయినా కొంచెం ఆవగింజంత విశ్వాసమును కలిగి, ప్రార్థన జీవితమును కలిగి ఎంతోమంది, ఎంతో భక్తులు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. మనం ఎంతోమంది స్త్రీలు కూడా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని చెప్పినాడు. దానియేలు వలే కాకుండా